ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. 2025 మార్చ్ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిండు. దేవునికి వందనాలు. మరి ఎంతో ఎండలు ఉంటవి. ఇంకా మార్చ్, ఏప్రిల్, మే మరి ఎండల నుండి దేవుడు మనల్ని కాపాడడానికి మనం ప్రేయర్ చేద్దాము. మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మరి సండే స్కూల్లో మరి లెసన్ వినడానికి దేవుడు మనకిచ్చిన యొక్క మరి అవకాశం బట్టి దేవునికి వందనాలు. ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. యేసు ప్రభు మా కొరకని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినందుకే నీకు వందనాలు. గొప్ప దేవుడవు నాయన. మరి మా యొక్క పాపములను క్షమించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తూ, మరి పిల్లలు కూడా తండ్రి చిన్ననాడే రక్షింపబడి మరి దేవుని యొక్క బిడ్డలుగా కాగలటకు సహాయం దయచేయమని, ఈ యొక్క చెడ్డ లోకంలో చిన్న బిడ్డలు మరి దేవుని నమ్ముకొని జీవించటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 7వ అధ్యాయము, డానియల్ 7th చాప్టర్. యాక్చువల్గా ఈ 7th చాప్టర్లో జరిగిన విషయాలు 5th చాప్టర్ కంటే ముందు జరిగిన విషయాలు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ 7th చాప్టర్ 1st వర్స్లో మనకు కనిపిస్తుంది ఫస్ట్ ఇయర్ ఆఫ్ బెల్షాజర్ కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ అని కనిపిస్తుంది అనమాట. బెల్షాజర్ యొక్క ఫస్ట్ ఇయర్లో జరిగిన విషయాలు. ఈ టైంలో మరి డానియల్ ఏజ్ నియర్లీ 70 ఉంటాయి, 60 అబవ్ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ 6 చాప్టర్స్ ఆఫ్ డానియల్ ఏమో మరి అది హిస్టరీ చెప్పబడ్డది. మరి లాస్ట్ 6 చాప్టర్ 7th చాప్టర్ టు 12th చాప్టర్ ఫ్యూచర్లో జరగనే ఉన్న విషయాలు చెప్పబడ్డాయి అనమాట. సో డానియల్కి ఒక విజన్ వస్తుంది అనమాట. ఒక రాత్రి ఒక విజన్ కనిపించింది. దాంట్లో ఆ విజన్ లోపల ఒక 4 హ్యూజ్ బీస్ట్స్ అనమాట, పెద్ద జంతువులు కనిపిస్తాయి అనమాట. మరి ఆ యొక్క ఈచ్ జంతువు కూడా ఈ వరల్డ్ ఎంపైర్ రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అంటే ఈ యొక్క రాజ్యాలను ఒక్కొక్క బీస్ట్ అంటే మనకు నెబుకద్నెజర్ డ్రీమ్లో కూడా మనకు చూసినాం కదా, 2nd చాప్టర్లో ఏ విధంగా మరి అన్ని రాజ్యాలను చూసినాం కదా, హెడ్, చెస్ట్, థైస్ అని కదా మనం చూసినాం కదా. అదేవిధంగా అవేమో పొలిటికల్గా చెప్పబడ్డాయి అనమాట. అయితే ఇప్పుడు డానియల్కి వచ్చిన డ్రీమ్ అయితే అవి మరి ఈ యొక్క రాజ్యాలు ఎంత క్రూయల్గా ఇస్రాయెల్ దేశం మీద ఉంటాయి అనే విషయము కూడా చెప్పబడ్డది అనమాట ఈ యొక్క చాప్టర్లో. మరి డానియల్ అంతేకాకుండా మరి దేవుని యొక్క రాజ్యము ఏ విధంగా ఫ్యూచర్ గాడ్స్ కింగ్డమ్ ఏ విధంగా వచ్చి ఈ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా పడవేసి మరి దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఫర్ ఎవర్ ఉంటుందో కూడా మరి ఈ యొక్క చాప్టర్లో మనకు తెలుపబడ్డది అనమాట. ఇంకా డానియల్కు మరి నైట్ విజన్లో ఆయన ఏం చూసిండంటే మరి ఒక పెద్ద సీ అంటే గొప్ప పెద్ద గ్రేట్ సీ, పెద్ద సముద్రము మీద నుండి ఒక పెద్ద గాలి వచ్చిందన్నమాట. గాలులు వచ్చినాయి, 4 winds వచ్చినాయి అనమాట. 4 డైరెక్షన్స్ నుండి 4 winds వచ్చి ఆ 4 windsలో నుండి ఇక పెద్ద గాలుల నుండి 4 great beasts అనమాట, పెద్ద జంతువులు వచ్చినాయి అనమాట. ఒకదాని నుండి ఒకటి వేరేగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ బీస్ట్ ఏమో లయన్కు ఒక ఈగిల్కు ఉండే వింగ్స్ ఉన్నాయన్నమాట, లయన్. సో మామూలుగా చెప్తారు కదా, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటారు కదా, ఈగిల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్ అంటారు కదా. సో ఈ విధంగా లయన్కు ఈగిల్ వింగ్స్ ఉండేనంట. సో ఆ వింగ్స్ మరి పెరికివేయబడ్డాయి అంట. ఇంకా అది భూమి నుండి పైకి తీయబడి మరి ఇంకా దానికి ఒక మనుషుని హృదయము ఇవ్వబడ్డది అని చూసిండంట మరి డానియల్. నెక్స్ట్ 2nd బీస్ట్ అంటే 2nd జంతువు ఏ విధంగా ఉండే అంటే బేర్, అంటే ఒక ఎలుగుబంటి లెక్క ఉండే అనమాట. సో ఆ ఎలుగుబంటి ఇలాంటి జంతువుకు నోట్లో మరి దాని టీత్ మధ్యలో రిబ్స్ ఉండేనంట, 3 ribs ఉండేనమాట. చాలా మాంసం తింటుండే అనమాట ఈ యొక్క జంతువు, ఈ యొక్క బేర్. తర్వాత 3rd బీస్ట్ ఒక లెపర్డ్ అనమాట. లెపర్డ్ అంటే ఒక చిరుతపులి లాంటిది వచ్చిందనమాట. ఆ చిరుతపులికి మరి జస్ట్ కోడికి ఉండే వింగ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క చిరుతపులికి ఉండే అనమాట. దానికి 4 heads ఉండే అనమాట. ఈ యొక్క చిరుతపులికి 4 heads ఉండే అనమాట. నెక్స్ట్ 4th బీస్ట్ అయితే అది చాలా డ్రెడ్ఫుల్గా ఉండేనంట, టెరబుల్గా ఉండేనంట. దానికి ఐరన్ టీత్ ఉండేనంట. తర్వాత మరి ఇంకా అంతేకాకుండా మరి ఆ యొక్క బీస్ట్ 10 horns ఉండేనమాట ఆ బీస్ట్కు. మరి ఇంకొక చిన్న హార్న్ కూడా ఉండేనమాట. మరి ఆ యొక్క చిన్న హార్న్ కన్నులు ఉండేనంట, నోరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండేనమాట. మరి ఇంకా ఈ యొక్క థ్రోన్స్ అన్నీ కూడా మరి ఏన్షియంట్ ఆఫ్ డేస్
అనేటి ఆయన మరి వచ్చి ఆ యొక్క థ్రోన్స్ అన్నీ కూడా పడవేయబడతాయి అన్నమాట. ఆయన యొక్క బట్టలు, ఆయన యొక్క వస్త్రము, ఆయన యొక్క గార్మెంట్ వైట్ యాజ్ స్నో ఉండేనమాట. ఆయన యొక్క హెడ్ ప్యూర్ వుల్ మాదిరి ఉండేనమాట, అంత తెల్లగా ఉండేనమాట. మరి ఆయన ఒక సింహాసనం మీద కూర్చుండే, ఆ సింహాసనము ఫైరీ ఫ్లేమ్ అంటే ఒక అగ్ని జ్వాలల మీద ఉండే అనమాట ఆ యొక్క సింహాసనం. దాని వీల్స్ కూడా బర్నింగ్ ఫైర్ ఉండే అనమాట. మరి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆయనకు మినిస్టర్ చేసినారు అనమాట, ఆయనకు పరిచర్య చేస్తుండే అనమాట. థౌజండ్స్ అండ్ 10,000s అండ్ 10,000s అంతమంది, అంటే వీళ్ళందరూ కూడా దూతలని కూడా చెప్పొచ్చు మనము. సో ఇంతమంది ఆయన ముందర నిలబడుకొని ఉండే అనమాట. అంతేకాకుండా మరి జడ్జ్మెంట్ వాజ్ సెట్ అనమాట. ఆయన ముందల మరి తీర్పు తీర్చనీకే ఉన్నాడనమాట ఆయన ఆ యొక్క థ్రోన్ మీద. ఆయన ముందల అన్ని బుక్స్ తెరవబడి ఉండే అని ఆ యొక్క విజన్ చూసిండనమాట. ఈ 4th బీస్ట్ చాలా వేరేగా ఉండేనంట. అది చాలా డ్రెడ్ఫుల్గా ఉండే, దాన్ని చూస్తుంటే చాలా భయం అవుతుంది అనమాట. దాని యొక్క టీత్ ఐరన్ టీత్, మరి నెయిల్స్ కూడా బ్రాస్ నెయిల్స్ అంట. దాని తల మీద 10 హార్న్స్ ఉండేనంట. సో అది చాలా విపరీతమైన మాటలు, పెద్ద మాటలు కూడా మాట్లాడిందంట. ఏదైతే ఒక హార్న్ బయటకు వచ్చిందో అదనమాట. అంటే దేవుని యొక్క పరిశుద్ధులతో అది యుద్ధం చేయడం అనమాట. సో ఇంకా తర్వాత మరి ఈ యొక్క ఏన్షియంట్ ఆఫ్ డేస్ జడ్జ్మెంట్ అంతా కూడా ఇచ్చే వరకు కూడా మరి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనమాట. ఇంకా తర్వాత లాస్ట్కు ఇంకా ఈ రాజ్యాలన్నీ కూడా మరి పడిపోయి మరి దేవునికి ఆ యొక్క రాజ్యం ఇవ్వబడుతుంది అని దీని యొక్క అర్థం. లాస్ట్ బీస్ట్ లో ఒక చిన్న హార్న్ వచ్చిందని చూసినాం కదా, ఆ హార్న్ చాలా పెద్ద మాటలు మాట్లాడిందంట. సో ఇంకా ఆ యొక్క జంతువు అది చంపబడ్డదంట, దాని యొక్క బాడీ కూడా డిస్ట్రాయ్ అయిపోయిందంట. మరి ఇంకా ఈ తక్కిన ఈ యొక్క బీస్ట్స్ అన్నీ కూడా, తక్కిన జంతువులన్నీ కూడా వాటి నుండి వాటి రాజ్యాలు తీసివేయబడ్డాయంట. మరి తర్వాత ఇంకా ఈ నైట్ విజన్లో ఇంకేం చూసిండంటే డానియల్, మరి సన్ ఆఫ్ మ్యాన్ వంటి వాడు వచ్చిండంట. క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అంటే మేఘాల మీద వచ్చిండంట. మేఘాల మీద ఈ ఏన్షియంట్ ఆఫ్ డేస్, ఈ దినముల ప్రాచీనుని దగ్గరికి వచ్చిండ్రనమాట. వచ్చినాక ఆయనకు సన్ ఆఫ్ మ్యాన్కు మరి ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా, ఈ యొక్క మహిమ అంతా కూడా ఆయనకు ఇవ్వబడ్డదంట. ఇంకా నిత్యత్వం కొరకని ఆ యొక్క రాజ్యం అంతా కూడా ఆయనకే ఇవ్వబడ్డదంట. సో ఇంకా డానియల్ ఆయనకు చాలా బాధ అవుతుందంట. ఏంటి అసలు ఈ యొక్క విజన్ ఏంటిది అని ఆయన ప్రక్కకున్న వాళ్ళని పోయి అడిగిండంట. ఏంటి అసలు ఈ యొక్క విజన్ ఏంటిది అని అంటే ఏం చెప్పిండ్రంటే వాళ్ళు, ఆ వ్యక్తి చెప్పిండంట డానియల్కు, ఈ పెద్ద జంతువులను చూసినావు కదా నువ్వు, గ్రేట్ బీస్ట్స్ని చూసినావు కదా, 4 గ్రేట్ బీస్ట్స్. ఈ 4 గ్రేట్ బీస్ట్స్ 4 కింగ్స్ అనమాట. వాళ్ళు ఈ యొక్క భూమిలో నుండి వాళ్ళు వస్తారనమాట. అంటే భూమి మీద వాళ్ళు రాజ్యం వెళ్తారనమాట. అంటే దే విల్ రూల్ దిస్ హోల్ ఎర్త్. ఈ 4 బీస్ట్స్ ఆర్ 4 కింగ్స్. ఈ యొక్క అతి ఉన్నతుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క పరిశుద్ధులకు ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా ఇవ్వబడతాయి. ఇంకా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆ యొక్క రాజ్యము దేవునిదై ఉంటుంది అని చెప్పిండ్రు అనమాట. వీటి అర్థం మనం చూసుకుందాము, జస్ట్ సింపుల్గా చూసుకుందాము. ఈ ఫస్ట్ మనం చూసినాం కదా లయన్ అని విత్ ఈగిల్స్ వింగ్స్ అని, అది బ్యాబిలాన్కు, అది దాని యొక్క సింబాలిక్ అనమాట. అది బ్యాబిలాన్కు, బబులోను దేశం ఏ విధంగా నెబుకద్నెజర్ డ్రీమ్లో హెడ్ గోల్డ్ బ్యాబిలాన్, అది చాలా గ్రేట్ నేషన్ కదా, లోకంలో చాలా గ్రేట్గా ఉండే ఒకప్పుడు. చాలా బ్యాబిలాన్ అంటే చాలా గ్రేట్గా ఉండే అనమాట. బ్యాబిలాన్లో మరి కొన్ని బొమ్మలు కనిపించినాయంటే తర్వాత బ్యాబిలాన్ ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, అది త్రవ్వి చూసినప్పుడు కొన్ని బొమ్మలు కూడా స్టాచ్యూస్ ఆఫ్ లయన్స్ అంట విత్ వింగ్స్ అని, అలాంటి బొమ్మలు స్టాచ్యూస్ కూడా వాళ్ళు కనుగొన్నారంట. మనకు తెలుసు అనమాట హిస్టరీలో. సెకండ్ బీస్ట్ బేర్ అని చూసినాం మనం, ఒక ఎలుగుబంటి అని. మరి అది నెక్స్ట్ మీడో పర్షియా, ఏదైతే మనము లాస్ట్ టైం చూసుకున్నాం కదా, బెల్షాజర్ కింగ్ అయిపోయిన తర్వాత మరి డేరియస్ అనే రాజు వచ్చిండు. మరి అది మీడో పర్షియా వాళ్ళు వచ్చి రూల్ చేసిండ్రు అని మనం చూసినాం కదా. సో బ్యాబిలోన్ కంటే కొంచెం తక్కువ
దాని పవర్ ఉండే అనమాట మీడో పర్షియా. ఆ మీడో పర్షియా తర్వాత మనము లెపర్డ్ అని చూసినాం, ఒక చిరుతపులి. అది గ్రీస్ అనమాట. గ్రీసు దేశం అనమాట. గ్రీసు దేశం అప్పుడు మరి అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఆయన కూడా చాలా కాన్కర్ చేసిండు అనమాట ఈ లోకంలో. మరి ఆయన త్వరగానే చనిపోయిండు, కానీ ఆయన ఆయన ఉన్నన్ని రోజులు మాత్రము చాలా దేశాలు కాన్కర్ చేసిండ్రు అని మనకు తెలుసు. తర్వాత మరి రోమా రాజ్యం వస్తుంది అనమాట, ఫోర్త్ బీస్ట్. ఆ రోమా రాజ్యంలోనే యేసు ప్రభును సిలువ వేసిండ్రు అనమాట. సో ఆ రోమా రాజ్యము చాలా భయంకరంగా ఉండే అనమాట. మనకు రోమా రాజ్యం నుండే ఈ కెథాలిసిజం అని వచ్చిందనమాట, క్యాథలిక్ సంస్థ కూడా వచ్చిందనమాట రోమా రాజ్యం నుండి. రోమ్ గురించి మనకు రెవల్యూషన్ 17 చాప్టర్లో, ప్రత్యక్షత 17వ అధ్యాయంలో కూడా మరి తెలుస్తుంది అనమాట ఈ యొక్క రోమా రాజ్యం యొక్క విషయం. సో ఈ రోమా రాజ్యంలోనే మరి యానా బ్యాప్టిస్ట్ అనే వారిని చాలా మందిని కూడా చంపేసిండ్రు అనమాట. సో ఇంకా నెక్స్ట్ 10 హార్న్స్ అని ఉన్నది కదా, 10 కింగ్డమ్స్ అనమాట, అంటే 10 కింగ్స్ అని. సో ఇప్పుడు మనకు చెప్పొచ్చు అనమాట, యునైటెడ్ నేషన్స్ అని వచ్చింది కదా ఇప్పుడు. ఆ యునైటెడ్ నేషన్స్లో మనకి ఒక 10 కింగ్స్, 10 హార్న్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అనదర్ లిటిల్ హార్న్ అని కనిపిస్తుంది, ఇంకొక చిన్న కొమ్ము వచ్చింది. అది యాంటై క్రైస్ట్ అనమాట, అది క్రీస్తు విరోధి వస్తాడనమాట. ఇప్పుడు మనం లాస్ట్ డేస్లలో ఉన్నామన్నమాట. ఇంకా ఆ క్రీస్తు విరోధి వచ్చే దినాలల్లో మనము ఉన్నామన్నమాట. సో క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత మరి చాలా దేవునికి వ్యతిరేకంగా ఎంతో మాట్లాడతాడనమాట. సో అప్పుడు మరి ఇంకా ట్రిబులేషన్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క రోమా రాజ్యం అయిన తర్వాతనే మరి ఆ యొక్క లిటిల్ హార్న్ వస్తుంది కదా, మరి దేవుని యొక్క పరిశుద్ధులతో వార్ చేస్తారు అనే మాట కూడా మనకు ఉన్నదనమాట. సో అది శ్రమకాలము అని మనం చూడొచ్చు అనమాట. సో శ్రమకాలము మనము రెవల్యూషన్లో మనము 5th చాప్టర్ నుండి మనం చూడొచ్చు అనమాట, ఎంత భయంకరంగా శ్రమకాలం ఉంటుందో మనం చూడొచ్చు అనమాట. సో ఆ శ్రమకాలంలో ఎంతోమందిని చనిపోతారనమాట, ఎంతోమందిని దేవుని బిడ్డలను కూడా చంపేస్తారనమాట. ఆ యొక్క టైంలో ఇస్రాయేల్ అని చాలామంది కూడా వాళ్ళు చనిపోతారనమాట. సో తర్వాత 1000 years మరి యేసు ప్రభువే మరి ఆయన యొక్క పరిశుద్ధులతో ఈ లోకమంతట్లా మరి పరిపాలిస్తారనమాట. సో అయిన తర్వాత ఒక పెద్ద థ్రోన్ అనమాట. ఆ యొక్క థ్రోన్ ఏంటంటే వైట్ థ్రోన్ అని అంటదనమాట. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనమాట. అందరికీ కూడా జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది అనమాట. ఆ జడ్జిమెంట్లో మరి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఒక సైడు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మరి పరలోకం, యేసుప్రభు నమ్ముకోని వారికి మరి నిత్యం నరకంలో వాళ్ళు పడవేయబడతారు అని, ఇంకా ఫర్ ఎవర్ లాస్టింగ్ ఆ యొక్క రాజ్యాలన్నీ కూడా దేవునికే ఇవ్వబడతాయి అని డానియల్కు మరి ముందే చెప్పబడ్డాయి అన్నమాట. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఫ్యూచర్ గురించి ముందే చెప్పబడ్డాయి అన్నమాట. మరి నెక్స్ట్ కూడా మరి డానియల్కి వచ్చిన విజన్స్ మరి చూద్దాము. 8th చాప్టర్లో కూడా మనం నెక్స్ట్ టైము చూసుకుందాము. మరి ఈ యొక్క విషయాలు చాలా బిగ్ థింగ్స్, కానీ మరి పిల్లలకు అర్థం కావడానికి దేవుడు సహాయం చేయను గాక. Judge me yet, there's an unfinished part, but I'll be perfect just according to His plan, fashioned by the Master's love and hand. He's still working on me to make me what I ought to be. It took Him just a week to make the moon and the stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient He must be. He's still working on me. He's still working on me. Thank you. Very good. Amen. పిల్లలు
పాటలు చూసి ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. ఓకే, మనం లెసన్లో చూసుకున్నట్లు మరి మనం ఒక పేరు చూసుకున్నాం ఈరోజు. దేవుని యొక్క పేరు ఏన్షియంట్ ఆఫ్ డేస్, అంటే ఈ దినముల కంటే ఫస్ట్ ఉన్నాయనమాట. బిగినింగ్ ఎప్పుడైతే ఈ యొక్క ఎర్త్ స్టార్ట్ అయిందో, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్, అంతకు ముందటి నుండే దేవుడు ఉన్నాడు. సో అంత పాత దేవుడు అనమాట, ప్రాచీనంలో ఉన్న దేవుడు అనమాట, ఏన్షియంట్ ఆఫ్ డేస్. అంటే ఇంకొక మాట, ఆల్ మైటీ గాడ్. సో ఈ గొప్ప దేవుడు మరి ఈ యొక్క భూమిలో ఉండే రాజ్యాలన్నిటికీ పవర్ ఇచ్చిండు. సేమ్ గాడ్ ఈ పవర్ తీసేసుకుంటాడు అనమాట ఒకరోజు. అండ్ ఇలా పవర్ తీసేసుకునే అంత శక్తిమంతుడు అనమాట, ఆల్ మైటీ గాడ్, ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఎంత మంచి టైటిల్స్ ఆఫ్ గాడ్ మనం ఇక్కడ చూసుకున్నాం కదా. మీకు లాస్ట్ టైం నేను మీకు ఒక హోంవర్క్ ఇచ్చినాను కదా పిల్లలు, మోస్ట్ హై గాడ్ అని మనకు డానియల్లో మరి ఎన్నిసార్లు కనిపిస్తుంది అని నేను మిమ్మల్ని కౌంట్ చేయమని చెప్పిన. ఓకే, మరి ఎంతమంది కౌంట్ చేసినారో తెలియదు. 13 times ఉన్నది ది మోస్ట్ హై గాడ్ అని. ఒక్కసారి మోస్ట్ హోలీ గాడ్ అని ఉన్నది. సో మోస్ట్ హై గాడ్, మోస్ట్ హోలీ గాడ్ అనమాట. ఆయన లోపల పాపం అనేది లేదు. సో మంచి టైటిల్స్ మనకు బుక్ ఆఫ్ డానియల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు మీరు ఆ విధంగా దేవుని యొక్క టైటిల్స్, అంటే నా దేవుని గురించి నాకు ఎంత తెలుసు అని మరి మీరు మీ దేవుని గురించి మీరు చెప్పేటట్లు ఉండాలన్నమాట. ఓకే, ఆల్ మైటీ గాడ్, ఏన్షియంట్ ఆఫ్ డేస్, అంతేకాకుండా ది మోస్ట్ హై గాడ్, ది మోస్ట్ హోలీ గాడ్ అనేటివి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. అయితే మనకు డానియల్ కనిపించిన ఆ యొక్క విజన్ లోపల మరి ఆ యొక్క ఏన్షియంట్ ఆఫ్ డేస్ ఒక థ్రోన్ మీద కూర్చోవడము, మరి ఆయన ముందల థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్, 10,000 times 10,000. ఓకే, అండ్ ఇంకా తెలుగులో చెప్పాలంటే వేల కొలది, 10,000 సార్లు 10,000 అంతమంది అనమాట. జస్ట్ మీరు మల్టిప్లై చేసి చూడండి ఎంతమంది. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనమాట వర్ స్టాండింగ్ బిఫోర్ ద ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఎందుకంటే అక్కడ ఉన్నది కదా, టు జడ్జ్ అనమాట, అందరు తీర్పు తీర్చడానికి. ఓకే, సో బుక్స్ వర్ ఓపెన్. సో మనందరికీ కూడా బుక్స్ ఉన్నాయి అనమాట. అంటే అకౌంట్ ఉందన్నమాట. మన అకౌంట్ దేవుని దగ్గర ఉన్నది. మనము ద హోల్ డే హౌ వీఆర్ స్పెండింగ్ అవర్ డే, మనము మరి ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం. ఓకే, ఈ టైం అట్ దిస్ మూమెంట్, ఈ క్షణంలో దేవుడు ఒకవేళ మనలను జడ్జ్ చేసిండ్రు అనుకోండి, దేవుడు ఏం చెప్తాడు, నా గురించి ఏం చెప్తాడు దేవుడు. ఓకే, మనం ఆ విధంగా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. దేవుడు నన్ను జడ్జ్ చేస్తే మరి ఏమని జడ్జ్ చేస్తాడు ఈ మూమెంట్. ఓకే, సో మరి లాస్ట్ డే ఎప్పుడైతే మనం చనిపోతామో, లేకుంటే యేసుప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మనం దేవుని ముందు నిలబడాలి మనం పిల్లలు. కాబట్టి మనము ఏమి చూస్తున్నామో, సెల్ ఫోన్స్లలో ఏం చూస్తున్నామో, టీవీస్లలో ఏం చూస్తున్నామో, ఒకవేళ మ్యాగజైన్స్లలో, బుక్స్లలో, పేపర్స్లలో ఏమి బ్యాడ్ థింగ్స్ చూస్తున్నామా, ఏది చేసినా కానీ, ఏమి చెడ్డ మాటలు మాట్లాడినా కానీ, ఒకరి మీద మనం ఏమైనా కానీ మరి ఒకరోజు మనం దేవునికి లెక్క ఇవ్వాలి, అకౌంట్. ఇక బుక్స్లలో ఉన్నాయన్నమాట మన గురించి. కాబట్టి యేసుప్రభుని నమ్ముకుంటే మన యొక్క పేరు మరి ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్, మరి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుందంట. ఓకే పిల్లలు, మరి ఇవన్నీ కూడా చాలా మనం డానియల్ బుక్లో చూసేటివి ఫ్యూచర్ ఈవెంట్స్ అనమాట, ఏమి జరగనై ఉన్నాయో. కాబట్టి మన బైబిల్ ఇట్స్ అ హిస్టరీ బుక్, హిస్ స్టోరీ, యేసుప్రభు యొక్క స్టోరీ బుక్ అనమాట మన యొక్క బైబిల్. కాబట్టి పిల్లలు బైబిల్ బాగా చదవండి. మరి బైబిల్లో ఉండే బ్యూటిఫుల్ థింగ్స్ మీరు మరి దాని గురించి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈ యొక్క బుక్ ఆఫ్ డానియల్లో చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. పిల్లలు చిన్నప్పుడే మీరు నేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఆశతో ఈ యొక్క విషయాలు నేర్చుకోండి. మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.